శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శనిగారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి 29 డిసెంబర్ నుంచి 4 జనవరి వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పుకునే దానికన్నా పరిహారాలు చెప్పుకోవడమే చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది, చతుర్థ స్థానంలో బుధుడు. మరి ఒక్క గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల ఏం జరుగుతుందండి అంటే ఏదో 1-2 ఫలితాలు మాతృవర్గరీత్యా బాగుంటాయి. మరి మిగతా అన్ని విషయాలలో అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు, గృహంలో ఐకమత్యం లేదు,
తాత్కాలికమైనటువంటి ఇబ్బందిని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అపవాదులు ఏమన్నా ఉండడానికి వస్తుంది. ఇది అపవాదేను, నిజము కాదు అని నిరూపించుకోవాలంటే మీరు కొంతకాలం ఆ సమస్యల మీద ఫైట్ చేసి నిరూపించుకోవాలి ఇది అపవాదని. దానివల్ల మీకు మానసికమైన ఒత్తిడి పెరగబోతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. ఇంట ఏమన్నా శుభకార్యాలు జరుగుతున్నాయా, కొంత మానసిక ఉల్లాసం ఉంటుంది అంటే అలాంటిది కూడా ఏమీ కనబడబోవడం లేదు. ఇక సంతాన రీత్యా పూర్తి ఓర్పుగా ఉండాలి. వారాంతంలో కొంచెం మేలు. మరి రుణాల విషయంలో రుణాలు మీరు తీర్చడానికి రుణాలు కొంత సమయం దొరుకుతుంది, కానీ రుణాలు పొందడం టైట్గా అయిపోతుంది. ఎక్కడ రుణాలు దొరకవు, చాలా కష్టం అవుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఏ విధంగా ఉంటుంది అంటే అంత అనుకూలతలు అయితే లేవు, కానీ పూర్వం ఏదైతే ఐకమత్యం ఉందో అది కొద్దిగా కొనసాగుతుంది తప్ప చాలా బాగున్నాం మనము అని చెప్పుకోవడానికి రాదు. అలానే మా మధ్య విభేదాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి రాదు. అలాంటి సంకట పరిస్థితుల్లో ఉంటారు. రాజకీయ నాయకులకైతే బాగుంది. ఇక బంధువర్గం కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఏ పక్క నుంచి చూసినా మీకు ఇబ్బందులే కనబడుతున్నాయి. పితృవర్గ రీత్యా చూసినా, ఉద్యోగపరంగా చూసినా, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి చూసినా, విద్యార్థులకు చూసినా, స్త్రీలకి చూసినా, మీరు ఎవరికైనా చూడండి, ఏ డివిజన్ వారికైనా చూడండి, మీరు ఓర్పు కలిగి ఉండాలి అనే సంకేతాలే ఈ గ్రహస్థితులు ఇస్తున్నాయి తప్ప అన్ని విధాలా బాగుంది అని చెప్పడానికైతే రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీరు పూర్తి ఓర్పుతో ఉండడము, నవధాన్యాలని దానం ఇవ్వడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, మీ ఇంటి ఇలవేల్పుని పూజ చేయడము, ఇవి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి పంచమ స్థానంలోకి బుధుడు వచ్చారు. ఇది దుఃఖమే తప్ప దీనివల్ల ఏమి ఉపయోగం లేదు మనకి. సప్తమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. కొంచెం తాత్కాలికమైనటువంటి ఉపశమనం లభిస్తోంది. బంధుమిత్రుల ఆదరణ కొంచెం బాగానే ఉంది అన్నట్టుగా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్ కొంచెం బాగానే ఉంది అన్నట్టుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కానీ, భాగస్వాముల మధ్య అనుకూలత కానీ కొంచెం పర్వాలేదు. మునుపటంతా ఎక్కువగా వీళ్ళు టైట్ చేయలేదు, కాస్త పలుకుతున్నారు పిలిస్తే అనేటట్టుగా ఉంటుంది. మీకు మానసిక ఆనందం ప్రారంభం అవుతుంది. పూర్తిగా ఉంటుందని చెప్పడానికి రావట్లా. ఇలాంటి పరిస్థితుల మధ్య చెప్పిన పరిహారాలన్నీ చేసుకోండి. ఆత్మ సంయమన శక్తిని పెంపొందించుకోండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.